హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ ఇకపై వీరికి మాత్రమే పథకాలు వర్తింపు అంటూ అప్డేట్ రావడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డ్ మరియు ఆధార్ కార్డ్ తరహాలోనే రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఒక ప్రత్యేక గుర్తింపునిచ్చేలాగా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనే సరికొత్త విధానాన్ని మన ముందుకు తీసుకొస్తోంది. ఇది కేవలం ఒక గుర్తింపు కార్డ్ మాత్రమే కాదు. రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకానికి ఇది ఒక ప్రాథమిక ఆధారంగా అయితే మారుతుంది. ప్రస్తుతం రేషన్ కార్డ్ మరియు ఆధార్ కార్డులు దేశవ్యాప్తంగా చెల్లుబాటు అవుతూ ఉండడంతో, ఒక వ్యక్తి ఏ రాష్ట్రానికి చెందినవాడో గుర్తించడం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. ముఖ్యంగా తెలంగాణ లేదా కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాల్లో స్థిరపడిన వారు గూడా ఏపీలో పథకాలు పొందుతున్నారే అనే ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో వీటన్నిటికీ చెక్ పెట్టడానికి ఈ ఫ్యామిలీ కార్డును ఒక పకడ్బందీగా ఆయుధంగా అయితే ప్రభుత్వం ఉపయోగిస్తోంది. ఈ కార్డు వల్ల విద్యార్థులకు మరియు ఉద్యోగార్థులకు చాలా ప్రయోజనమైతే ఉంటుంది. ఫీజు రియంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు మరియు ప్రభుత్వ ఉద్యోగాల్లో లోకల్ రిజర్వేషన్ పొందాలంటే అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ వాసుడేనని నిరూపించుకోవాలి. గతంలో ఇంజినీరింగ్, అలాగే మెడిసిన్ సీట్ల కేటాయింపులో వేర్వేరే రాష్ట్రాల్లో చదివిన ఏపీ విద్యార్థులలో ఈ మేరకు లోకాలిటీ నిరూపించుకోవడానికి ఇబ్బందులు పడేవారు. మరి ఇప్పుడు ఈ యొక్క ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ ఉండటం వల్ల అటువంటి సమస్యలు ఇకపై తలెత్తవు. అలాగే ఇళ్ల స్థలాలు, కొత్త గృహాల మంజూరు వంటి పథకాల్లో అనర్హులను ఏరివేసి నిజమైన లబ్ధిదారులకే ప్రాధాన్యత ఇవ్వడానికి ఈ డేటా ప్రభుత్వానికి ఎంతగానో ఉపయోగపడుతోంది. ఈ కార్డు రూపకల్పన కోసం ప్రభుత్వం ఒక సమగ్రమైన ఫ్యామిలీ సర్వేను ప్రారంభించింది. డిసెంబర్ 15 నుంచి జనవరి 12 లేదా 15 వరకు సుమారు నెల రోజుల పాటు ఈ సర్వే ప్రక్రియ కొనసాగుతుంది. ఒకవేళ అందరూ నమోదు చేసుకోకపోతే ఈ గడువును మరింత పొడిగించే అవకాశం కూడా ఉంది. గ్రామ లేదా వార్డు సచివాలయ సిబ్బంది నేరుగా మీ ఇంటికొచ్చి మొబైల్ యాప్ ద్వారా ఈ వివరాలను సేకరిస్తారు. ఇది 100% ఈకేవైసీ ఆధారంగానే జరుగుతుంది. కాబట్టి కుటుంబ సభ్యులందరి వివరాలను బయోమెట్రిక్ లేదా ఐరిస్ ద్వారా ధృవీకరిస్తారు. సర్వేలో భాగంగా అధికారులు మిమ్మల్ని పలు రకాల ప్రశ్నలు అడుగుతారు. మరి మీ పేరు, కులం, మతం, విద్యార్హతలు మరియు వృత్తి వంటి సాధారణ వివరాలతో పాటుగా మీ కుటుంబంలో ఎవరెవరికి సొంతంగా మొబైల్ ఫోన్లు ఉన్నాయో, ఇక మీ ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఎవరి పేరు మీద ఉంది, అలాగే మీరు కట్టెల పొయ్యి వాడుతున్నారా? లేక గ్యాస్ స్టవ్ వాడుతున్నారా? వంటి లోతైన వివరాలు అడుగుతారు. ఒకవేళ గ్యాస్ కనెక్షన్ ఉంటే అది మీ అత్తగారి పేరు మీద ఉందా? లేకపోతే మీ పేరు మీద ఉందా? అనే క్లారిటీ కూడా తీసుకుంటారు. అంతేకాకుండా మీ ఇంట్లో టీవీ, ఫ్రిడ్జ్ వంటి వస్తువులు ఉన్నాయా? మీరున్నట్లు ఆహ్, ఉంటున్న ఇల్లు సొంతందా? లేక అద్దెదా? ఒకవేళ ప్రభుత్వం నుండి గతంలో ఇల్లు, స్థలం వచ్చి ఉంటే దానిలో ఇల్లు ఎంతవరకు నిర్మించారు? ఇలాంటి వివరాలన్నీ రికార్డ్ చేస్తారు. కుటుంబ వార్షిక ఆదాయం మరియు మీకు వస్తున్న ఆస్తుల వివరాలను కూడా ఈ సర్వేలో పొందుపరుస్తారు. భవిష్యత్తులో కుటుంబంలో ఎవరైనా సరే కొత్తగా పెళ్లి చేసుకొని వచ్చినా లేదా పిల్లలు పుట్టిన వారిని కూడా ఈ కార్డ్‌లో యాడ్ చేసుకునేటటువంటి సౌకర్యం కల్పిస్తారు. ఒకవేళ సచివాలయ సిబ్బంది వచ్చినప్పుడు మీరు ఇంట్లో లేకపోతే భవిష్యత్తులో మీరే సొంతంగా వివరాలను ఆన్‌లైన్‌లో అప్డేట్ చేసుకోవడానికి ప్రత్యేక లింకులు ఇచ్చే అవకాశం కూడా ఉంది. అయితే తప్పుడు సమాచారం నమోదు చేస్తే మాత్రం ప్రభుత్వ పథకాలు నిలిచిపోయే ప్రమాదం ఉందని, కాబట్టి సచివాలయ సిబ్బంది సమక్షంలోనే ఖచ్చితమైనటువంటి వివరాలు ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ రాబోయే రోజుల్లో ఏపీ పౌరులకు ఒక రక్షణ కవచంలా మారి ప్రభుత్వ సేవలను మరింత వేగంగా, పారదర్శకంగా అందించడంలో కీలక పాత్ర అయితే పోషిస్తుందని చెప్పవచ్చు.